విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా ఘర్షణలు జరిగినా ముందుగా బలయ్యేది స్త్రీలే. ప్రత్యర్థులను భయపెట్టడానికి, అవమానపరచడానికి, వారి కుటుంబాలకు చెందిన స్త్రీలపైన, బాలికలపైన అత్యాచారాలను చేయటాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర చూసినా ఇది మనకి తెలుస్తుంది. రాజ్యాధికారాలతో, పెత్తనాలతో సంపదలు పోగు చేసుకోవటంలో స్త్రీలకి ఎప్పుడూ భాగం లేదు. అవన్నీ మగ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాలుగానే ఉంటూ వచ్చాయి. కానీ స్త్రీలపై లైంగిక హింసలకు మాత్రం ఇరుపక్షాల స్త్రీలు యుగాలుగా భరిస్తూనే ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయి అనాథలై భర్తలు చనిపోతే కుటుంబ పోషణ భారం అంతా మీదపడి యుద్ధం మిగిల్చిపోయే విషాదాన్నంతా స్త్రీలే మోస్తూ ఉంటారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో జయంతి గారు మనతో పాటు ఉన్నారు. మరి జయంతి గారు ఎలాంటి డెకరేటివ్ ఐటమ్ తయారు చేసి మనకు చూపించబోతున్నారో ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే జయంతి గారు. నమస్కారం మౌనిక. జయంతి గారు, ఈ రోజు మా సకలకి ఎటువంటి డెకరేటివ్ ఐటమ్ ని తయారు చేసి చూపించబోతున్నారు? ఎగ్ ట్రేతో ఫ్లవర్స్. ఎగ్ ట్రేతో ఫ్లవర్స్ తయారు చేసి, అంటే మన ఇంట్లో వేస్ట్ ఎగ్ ట్రేస్ ఉంటాయి కదా, దాంతో ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తారు. అవును మౌనిక. సో మరి ఈ డెకరేటివ్ ఐటమ్ తయారు చేసుకోవడానికి ఎగ్ ట్రే కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తారా? చెప్తాను మౌనిక. ఓకే. ఎగ్ ట్రే, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, స్ట్రాస్, స్టార్టింగ్ రిబ్బన్, బ్రషెస్, బైండింగ్ వైర్, సీజర్, వాటర్. జయంతి గారు, మరి కావాల్సిన ఐటమ్స్ చెప్పారు కదా, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఎలా తయారు చేసుకోవాలి? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా సీజర్ తీసుకొని ఇది కట్ చేసుకోవాలి మౌనిక. దీన్ని ఓకే ఇలా మిడిల్ లోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మౌనిక. అలాగే ఇలా ఈచ్ వన్ ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకోవాలి, సెపరేట్ గా కట్. ఇలా కట్ చేసిన ఫ్లవర్ ని ఇలా ఎక్స్ట్రాస్ తీసేసుకోవాలి మౌనిక. ఇలా మౌనిక. ఓకే. అలాగే ఇంకా 2-3 ఐటమ్స్. సో ఇలా చక్కగా ఒక క్యూట్ ఫ్లవర్ లాగా వచ్చింది. మనం పెటల్స్ ఇలా బెండ్ చేసుకుంటే, అండ్ ఈ షేప్ని కూడా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంటే ఇందాక మనం చూసింది వితౌట్ కట్టింగ్ అయితే ఇలా ఉంది కదా, సో దీన్ని కొంచెం షార్ప్గా ఎడ్జెస్ కట్ చేసుకుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేసి పెట్టిన వాటిని పెయింటింగ్ వేయాలి. వీటిని మళ్ళీ మనం పెయింటింగ్. ఓకే. ఇంకా రెడ్ కలర్ తీసుకొని ఇవి డిఫరెంట్ కలర్స్ వేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ పెయింట్. ఫ్లవర్స్ మొత్తం కలర్ ఫిల్అప్ చేసుకోవాలి మౌనిక. సో అయితే ఎగ్ ట్రే కూడా మనం వేస్ట్ గా పడేయకుండా చక్కగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఐడియా చాలా బాగుంది. మీదేనా ఐడియా? మాదే మౌనిక. మీరు క్రాఫ్ట్ టీచరా? డ్రాయింగ్ టీచర్. ఓకే. సో ఇవన్నీ మీ స్కూల్లో పిల్లలకి చూపిస్తాను. సో ఏ ఐటమ్ ని చూసినా సరే దీన్ని పాడేయకుండా మనం ఏం తయారు చేసుకోవచ్చు అని ఆలోచిస్తుంటారా? అవును మ్యామ్. డస్ట్బిన్ ఎక్కువ పడేయకుండా, డస్ట్బిన్ లో పడేయకుండా. నెక్స్ట్ ఇలా వైట్ కలర్ తీసుకొని స్ట్రోక్స్ ఇద్దాము మౌనిక దీనికి. ఓకే. దీనికి అసలు డ్రై చేయాలా? డ్రై అయిపోయి ఉండాలి మౌనిక. ఓకే. ఒక 2 minutes మనం ఇలా ఉంచినట్టుగా అయితే డ్రై అయిపోతుంది. మరి నెక్స్ట్ సేమ్ కలర్ తీసుకుంటున్నారా డిఫరెంట్ కలర్ మౌనిక. దీనికి కూడా లోపల వైట్ షేడ్ ఇవ్వాలి. వైట్ షేడ్ ఇవ్వడం వల్ల లైట్ బ్లూ, డార్క్ బ్లూ అన్ని ఒకటే కలర్ తీసుకున్నా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏ కలర్ తీసుకుంటున్నారు? ఎల్లో కలర్ తీసుకుంటున్నారు. ఎల్లో అండ్ రెడ్ మనకి కామన్ గా చాలా న్యాచురల్ ఫ్లవర్స్ ఆ కలర్ లో ఉంటాయి కాబట్టి రెడ్, ఎల్లో బాగుంటాయి. మినిమం ఒక 3 కలర్స్ ఉంటే మనం మొత్తం అన్నిటికీ తయారు చేసుకొని సరిపోతుంది. అంటే ఎగ్ ట్రేలో అన్ని 6 ఉంటాయి కదా, 6 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. 6 ఫ్లవర్స్ 12
12 ఫ్లవర్స్ 12 ఫ్లవర్స్. ఓకే, మనం 6 ఎగ్స్ పెడతాము కానీ యాక్చువల్గా అవి 12 ఉంటాయి. 12 ఉంటాయి. సో మరి ఇప్పుడు yellow పెయింట్ తీసుకున్నాక దీనికి కూడా వైట్ ఇవ్వాలా? రెడ్ కాంబినేషన్ తీసుకుందాం. ఎందుకంటే yellow మీద వైట్ కనిపించదు కదా. ఎల్లోకి రెడ్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్. ఏదైనా డార్క్ కలర్ తీసుకోవచ్చు. లైట్ కలర్కి డార్క్ కలర్ తీసుకోవాలి, డార్క్ కలర్కి లైట్ కలర్. ఓకే మోనికా, స్టార్టింగ్ రిబ్బన్ ఉందిగా మోనికా, దీన్ని మిడిల్లోకి ఇలా కట్ చేసేసి, అంటే మనకి ఈ స్ట్రింగ్ సైజ్ లో తీసుకోవాలా దీన్ని చుట్టేదాకా? కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది మోనికా. ఇలా 2 పీసెస్ తీసుకొని దీన్ని ఇలా మిడిల్లోకి బైండింగ్ వైర్లోకి ఇలా తీసి ఇలా నాట్ వేయాలి మోనికా. ఓకే, నాట్ వేసుకోవాలా? నేను ఇంకా దాన్ని చుడతారేమో మీరు అనుకున్నా. ఓకే, ఇలా నాట్ వేసేసి దీంట్లో ఇలా దీన్ని మొత్తం ఇలా విడదీయాలి మోనికా. ఓహో, మనం రిబ్బన్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు yellow ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మోనికా, కాకపోతే ఫ్లవర్స్ కి కాంబినేషన్. ఓకే, ఇలా తీసి ఈ బైండింగ్ వైర్ ఫ్లవర్ మిడిల్లో పెట్టేసాను. స్ట్రా ఉంటుంది. బాగుందండి. ఓకే, నెక్స్ట్ ఇలా స్ట్రా తీసేసి ఆ బైండింగ్ వైర్ కనిపించకుండా బైండింగ్ వైర్ కనిపించకుండా ఇలా చేసుకో. ఓకే, అలాగే నెక్స్ట్ నెక్స్ట్ ఇలా బ్లూలోకి ఈ 2 కలర్స్ చాలా బాగున్నాయి, బ్రైట్ గా కనిపిస్తుంది నేవీ బ్లూ మీద. సో ఇలా సింగిల్ ఫ్లవర్స్ తయారు చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. అవును మోనికా. మీరు ఆల్రెడీ చేసి తీసుకొచ్చారా? తెచ్చాను మోనికా. చూపిస్తారండి? చూపిస్తాను. ఓకే మోనికా, నేను ఇలా రెడీ తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఓ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇవి కొన్ని పేపర్ చుట్టారా? పేపర్ రోల్ చేశాను మోనికా. ఓకే, అంటే మనకి స్ట్రా మన ఇంట్లో అప్పటికి స్ట్రా అవైలబిలిటీ ఉంటే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ స్ట్రా టైం దొరకకపోతే మనం పేపర్ రోల్ చేసి పెట్టుకో. ఓకే, వేస్ట్ గా పడిసే ఎగ్ ట్రే తోటి ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ రెడ్, బ్లూ, yellow, ఆరెంజ్, పింక్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఎంతో బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కనిపించే ఫ్లవర్ వాజ్ ని మా సకులకి తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ జయంతి గారు. థ్యాంక్ యూ మోనికా. సకులు చూసారు కదా, మనం వేస్ట్ గా పడేసే కోడిగుడ్ల ట్రేతో కూడా ఒక చక్కటి బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ ని తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి చూడండి చేయండి. రేపటి చూడండి చేయండి కార్యక్రమంలో మరొక డెకరేటివ్ ఐటెం తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.